హలో ఫ్రెండ్స్, ప్రతి గ్రామంలో ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా త్రాగునీటి సౌకర్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే నీరు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది. నీరు లేకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం మా ఊర్లో గత 3 రోజులుగా త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. మా గ్రామంలో వీధి కుళాయిలు ఉన్నా కూడా వాటికి నీళ్లు రావడం లేదు. గ్రామానికి నీరు సరఫరా చేసే ట్యాంకులో కూడా నీరు రావడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? పైపులో సమస్య ఉందా? లేదంటే ఊట దగ్గర ఏమైనా సమస్య ఉందా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ కొండపైకి వెళ్ళి చూడాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాము. మా ఊరి చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. కానీ ఆ కొండల్లో చుక్క నీళ్లు లేవు. బోర్లు వేయించినా కూడా చాలా చోట్ల నీరు పడటం లేదు. అందుకే మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో మా ఊరి వాళ్ళు కలిసి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీకుమద్దుల కొండల నుంచి నీటిని పైప్ ద్వారా మా గ్రామానికి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయి ఉంటుంది. మొదట్లో 1, 2 నెలలు బాగానే నీళ్లు వచ్చాయి. కానీ తర్వాత నుంచి పైపులకు రిపేర్లు, లీకేజీలు ఇలా సమస్యలు మొదలయ్యాయి. నీరు తీసుకొచ్చినా కూడా ప్రశాంతంగా తాగిన రోజు చాలా తక్కువ. అందుకే ఈరోజు అసలు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి మేము సుమారు 9 మంది కలిసి బయలుదేరుతున్నాము. బైక్ మీద కాదు, జీప్ మీద వెళ్తున్నాము. మొత్తానికి మేమైతే సగం దూరం వచ్చేసాము. ఇక్కడ జీపు పెట్టేసి నడుచుకుంటూ కొండ పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుండి పైకి బండి వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు నడుచుకుంటూ కొండ ఎక్కాలి. ఇప్పుడు మేము 2 గ్రూపులుగా విడిపోయాము. కొంతమంది రోడ్డు నుంచి వస్తున్నారు. మేమైతే ఈ పొలాల దారి వెళ్తున్నాము. రీసెంట్‌గా వరి ఉనుపులు అయింది. ఈ పొలం గట్ల మీద నడుస్తున్నప్పుడు విజువల్స్ చాలా బాగున్నాయి. మేము ముందుకు వెళ్తూ ఉండగా ఒక చిన్న గ్రామం కనిపించింది. ఆ గ్రామం పేరు కారేగరువు. ఈ గ్రామంలో స్కూల్ సౌకర్యం లేదు. అందుకే ఇక్కడి పిల్లలు రోజు దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ చీకుమద్దుల గ్రామానికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం మాత్రమే ఉంది. ఇక్కడ మట్టి ఇల్లులు చాలా అందంగా కడుతున్నారు చూడండి. మేము కొండ ఘాటి ఎక్కడం స్టార్ట్ చేసాము. ఈ ఘాటి చూసిన వెంటనే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఇది సాధారణ దారి కాదు. ముళ్ళు, రాళ్ళు, తుప్పలు అన్నీ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. అలా మెల్లగా ఎక్కుతూ మేము చివరకు కొండపైకి వచ్చేసాము. ఇక్కడ నుండి చూస్తే లొకేషన్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు చాలా బాగుంది. కింద మేము జీప్ పెట్టిన చోటు కూడా కనిపిస్తుంది. మేము పైప్ లైన్ని చెక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ చూసేసరికి పైపులో కొన్ని చోట్ల బొక్కలు పడిపోయాయి. ఇది ఎవరో కావాలని చేశారా లేక అనుకోకుండా జరిగిందా అనేది తెలియదు. కానీ ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. ముందుకు వెళ్తే ఇక్కడ నేచురల్గా టమాటాలు పండిస్తున్నారు. చాలా విస్తీర్ణంలో టమాటా పంట ఉంది. రైతులు టమాటా కోస్తున్నారు కూడా. చూడండి మేము ఎంత పైకి వచ్చామో. ఇక్కడ ఏవో మొక్కలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ఉంది చూడండి. వ్యవసాయ భూములన్నీ ఇక్కడే ఉండడంతో ఇక్కడ చిన్న పాక చేసుకొని ఇక్కడ ఉంటున్నారు చూడండి. అండ్ ఇలా ఉండాలన్నా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే నేచర్కి దగ్గరగా చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే కరెంటు సౌకర్యం ఉండదు. ఈ పొలాల మధ్యన నడుస్తూ వెళ్తుంటే నాకు ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది. చూడండి వాగు ఎలా పారుతుందో. శబ్దం విన్నారా? ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తాము. ఆ పైనకి వెళ్ళాలి. పశువుల సాలని, అలాగే దానిపైన ఒక గుడిసెని చూడవచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అదిగోండి. చూడండి ఈ ప్రదేశం ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వేసవికాలం కాబట్టి అంత పెద్దగా అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ఇందులో మా పైప్ లైన్ ఏదంటే ఇది మా పైప్ లైన్.
ఇదిగోనండి, ఇక్కడ 2 పైప్ లైన్లు ఉన్నాయి. అది చీకు మధ్యలో వాళ్ళది, ఇది మా ఊరిది. ఇందులో ఆకులు ఇవన్నీ దూరిపోయి ఉండేవి. ఎందుకంటే ఓపెన్లో ఉంది కదా, దీనికి ఏమైనా పైకప్పు వేస్తే బాగుండాల్సింది. అండ్ చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అండ్ అదిగోండి ఊట. ఈ స్వచ్ఛమైన నీళ్ళ కోసం ఏం చేసినా తప్పు లేదనిపించింది నాకైతే. మీరేమంటారు? ఇప్పుడు మొత్తానికి వచ్చిన పని అయ్యింది. ఇప్పుడు కప్పేసి వెళ్ళిపోవడమే. నీళ్ళు వస్తున్నాయి ఈరోజు. నీళ్ళు వస్తున్నాయి. చూడండి బొడ్డపండు ఇంత పెద్దగా ఉంది. ఇది తింటారో లేదో మనకు తెలీదు. మామ తింటారా? తింటారంట బొడ్డపండు. ఇదిగో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బొడ్డపళ్ళు అయినాయి. పైన కూడా చూడవచ్చు మీరు. అండ్ ఈ కిందన కూడా ఉన్నాయి, పండుతున్నాయి. ఇక్కడ కాఫీ మొక్కలు కూడా వేసున్నారు చూడండి. ఇలా రాళ్ళు కప్పెట్టేస్తాం చూడండి. లోపల ఇలా ఉంది. ఇప్పుడైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా బ్రష్ చేయలేదండి. చేశారు కానీ ఇంకా ఎవరు తినలేదు. అందుకని ఇక్కడ దుంపలు తినడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇదే మాకు. తీయ దుంపలు చూడండి కడుగుతున్నారు. మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో తెలుసుగా, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మన కోచర్ని చూసుకోవచ్చు. వీడు పెద్దది పట్టుకున్నాడు రా, నువ్వు అడగకుండా నాకు అడుగుతున్నావు. వాడితే పెద్దది. అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చాలా చక్కగా చేస్తున్నారు. బావా తీయ దుంపలు ఎలా ఉన్నాయరా? ఆకలిసిన టైంలో మంచి దుంపలు దొరికాయి. ఫస్ట్ ఆకలి తీరపోయినా కొద్దిగా ఇంటికి వెళ్ళే వరకు. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇటువైపు వచ్చాము, కానీ జర్నీ మాత్రం చాలా బాగుంది. చూడండి ఇక్కడ చిక్కుడు కూడా పండిస్తున్నారు, అలాగే టమాటాలతో పాటు చూస్తున్నారు కదా. ఇప్పుడు మన పంట రైతులు చూడండి ఇవి నేచురల్గా పండించినవి అన్నమాట. నేచురల్ కంటే డిఏపి ఎందుకు వేస్తావురా? పండుతున్నాయి. ఇది మా గ్యాంగ్ అన్నమాట, ఇక్కడికి వచ్చిన గ్యాంగ్. చూడండి మన వాలంటరీ బాబా కొంటున్నాడు. నాకు 100 రూపాయలు ఇచ్చి ఈరోజు అన్ని రచ్చ కూర. ఇది మంచి టేస్ట్ ఉంటుంది. పెద్ద కావాలి తేనతే మొత్తం వేసాయి. మూట చూసే ఎంత ఉందో నీకు సరిపోద్దులే అది. ఘాట్ ఎక్కడం చాలా కష్టం గైస్, బట్ ఈ దిగడం మాత్రం ఉంది చూడండి, అది చాలా సునాయాసం అన్నమాట. ఈ వీడియో నేను ముందుగా ప్లాన్ చేసి తీసింది కాదు, కానీ అనుకోకుండా మా ఊర్లో నీటి సమస్య రావడం వల్ల ఈ ప్రయాణం జరిగింది. అందుకే మీతో ఈ అనుభవాన్ని షేర్ చేయాలని అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.